ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ఒక ఇంపార్టెంట్ న్యూస్. పిఠాపురంలో పిఠాపురం అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అనే గ్రామంలో దళితుల బహిష్కరణ. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో దళితుల బహిష్కరణ. పిఠాపురంలో ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత ఎత్తు ఎదిగినా అంటరానితనం మారదా? ఎంత ఎత్తు ఎదిగినా అంటరానితనాన్ని అంటగడతారా? నువ్వు తెలివిగల్లవాడివైనా, నువ్వు టాలెంట్ ఉన్నా, నువ్వెవరున్నా, నువ్వు దళితుడివి అని క్వశ్చన్ చేస్తారా? నీకు ఏదున్నా నువ్వు దళితుడివి, నువ్వు అంటరాని వాడివి అని క్వశ్చన్ చేస్తారా? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని మనం ఇంకెక్కడికి వెళ్ళాలి? ఈ గ్రహం దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? భూమి దాటి ఇంకెక్కడికి వెళ్ళాలి? వేరే గ్రహం ఏముంటే చెప్పండి, వేరే భూమి ఉండి అక్కడ పంపించేసేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకెంతకాలం? 2025 సంవత్సరంలో ప్రపంచమంతా ముందుకెళ్తుంటే, ప్రపంచమంతా అభివృద్ధి పదములతో, అభివృద్ధిలో కొత్త వస్తువులు, కొత్త ఐటమ్స్, కొత్తవి టెక్నాలజీతో ముందుకెళ్తుంటే, ఇంకా కులమని, మతమని, నువ్వు వాడువని, వీడివని, నువ్వు అంటరానివాడువని, నువ్వు పేదోడువని, నువ్వు మా దగ్గరికి రావద్దు, మా గ్రామంలో తిరగొద్దు, మా రోడ్డు మీద తిరగొద్దు, మా ఇళ్ళకి రావద్దు, మీ వస్తువులు మీకు సంబంధించిన ఏవైనా సరే మేము కొనము, మా వస్తువులు మీకు అమ్మం, లాస్ట్కి చికెన్ కూడా మేము అమ్మం. నీ పాలు ఉన్నాయే, నీ బర్రె ఇచ్చిన పాలు, ఆ పాలు మేము కొనము, మేము తాగం, మాకు అవసరం లేదు, మా వస్తువులు నువ్వు కొనొద్దు, నీ దగ్గరికి మాకు అవసరం లేదు అని బహిష్కరించబడిన పిఠాపురం దళితుల బాధలు. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకెంతకాలం ఈ శోధన, ఇంకెంతకాలం ఈ వేదన, ఇంకెంతకాలం ఈ పరిస్థితి, ఈ దుస్థితి, ఈ వెలివేత, అణిచివేత, అంటరానితనం ఇంకెంతకాలం? మనుషులమే కదా, మనం తింటుంది భోజనమే కదా, అన్నమే కదా, వాడు తింటుంది అన్నమే కదా, నువ్వు తింటుంది అన్నమే కదా, ఎవడు తింటున్నా అది భోజనమే, ఇంకోటి తినట్లేదు కదా. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కదా, మానవత్వం ఉండాలి కదా, మంచి ఉండాలి కదా. ఇంకెందుకు ఇంకా వెలివేత? మరో అంబేద్కర్ పుట్టాలా మీ కొరకు? మరో అంబేద్కర్ అవతరించాలా మీ కొరకు? మరో అంబేద్కర్ ఉద్భవించాలా మీ కొరకు? మీ మీద ఫైట్ చేయటం కొరకు. డియర్ ఫ్రెండ్స్, మనమంతా మానవ జాతి, ఒకటే కులం, మానవ కులం. ఇండియన్స్. నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే. నీకు దెబ్బ తగిలినా అంత దెబ్బే అమ్మ అంటావు, నువ్వు వాడికి దెబ్బ తగిలినా అబ్బా అంటాడు. పేదవాడని, దళితవాడని, అంటరాని వాడని ముద్ర వేస్తూనే ఉంటావా? ఇంకెంతకాలం? ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ వెలివాడల అంచున బ్రతుకుతున్న దళితుల దీన స్థితి ఇంకా మార్చరా? సమాజమా, మార్చలేమా? ఇంకెంతకాలం అణగద్రొక్కుతారు? ఇంకెంతకాలం అణిచివేస్తారు? ఇంకెంతకాలం? మీరు దూరంగా ఉండండి, ఊరు చివర పెట్టండి, ఊరు చివర ఉండండి. మా రోడ్లు వద్దు, మా వస్తువులు వద్దు, ఏమి వద్దు, మైలబడిపోతాయి, అవసరం లేదు. మీకు ఏమి అమ్మం. ఇంకెంతకాలం? ఈ దుస్థితి. ఓ ప్రియ జనమా, సడన్గా సునామీ వస్తే నీకు ఈత రాదు, కాపాడేది దళితుడే. సడన్గా ఏదైనా జరిగితే, రోడ్డు మీద
నీ ప్రాణం పోతుంటే, రక్తం కావాలంటే ఆ రోడ్లో వెళుతున్న దళితుడు ఒకవేళ ఉంటే నీకు రక్తం ఇస్తే వద్దంటావా? నీ ప్రాణాన్ని నిలబెడుతుంటే వద్దంటావా? నిన్ను బ్రతికిస్తుంటే వద్దంటావా? అప్పుడు కూడా దళితుడు రక్తం అది నాకు అవసరం లేదు, నేను చచ్చిపోనైనా చచ్చిపోతా కానీ, నేను చావనైనా చస్తా కానీ నాకు దళితుడు రక్తం అవసరం లేదు. డియర్ ఫ్రెండ్స్, ఇంకెక్కడికి యువత ఎక్కడికి? మనం మనుషులమా మృగాలమా? మనం మనుషులమా జంతువులమా? మనం మనుషులమా మానవత్వం ఉన్న మనుషులమా? మానవత్వం కొంచెమైనా ఉందా? 1% అయినా ఉందా? డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? ఏం పీకుతుంది ప్రభుత్వం? హుటాహుటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళొద్దా? నీకు ఓటులే కావాలా? వాళ్ళ ఓటులే కావాలా? దళితులు ఓట్లు కావాలి కానీ, వాళ్ళ ఇచ్చిన సింహాసనం నీకు కావాలి కానీ, వాళ్ళు ఇచ్చిన పదవి నీకు కావాలి కానీ, నువ్వు వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చో. ఏం జరిగింది తెలుసుకో. కూర్చొని సామరస్యంగా మానవత్వంతో అందరినీ కలుపు. అది నీ బాధ్యత. డిప్యూటీ సీఎం ఈరోజు పదవి వచ్చిందని, ఈరోజు హోదా ఉందని, రేపొద్దున ఆ పదవి హోదా పోతే నువ్వు కూడా కామన్ మ్యాన్వి. ఆ పదవి ఇచ్చింది ప్రజాప్రతినిధులుగా నిలబెట్టింది ప్రజలే కదా. ఓన్లీ ఆ ఉన్నత వర్గంలో ఓసీ కానీ బీసీ కానీ ఎవరైతే అంటరాని వాడని దూరం పెడుతున్నారో వాళ్ళు వేసిన ఓట్లతో మీరు గెలవలేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. డియర్ సీఎం గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ దుస్థితి? ఎందుకు ఈ దుర్మార్గం? పోలీసులైనా, రాష్ట్రమైనా, ప్రభుత్వమైనా ఎవరైనా వెంటనే స్పందించాలి. ఇంకా అణిచివేతుంటే, ఇంకా అంటరానితనం ఉంటే వెంటనే స్పందించాలి. అది 144 సెక్షన్ లాగా, ఎమర్జెన్సీ సెక్షన్ లాగా మీరు స్పందించి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళందరినీ సామరస్యం తీసుకురావాలి. మనమంతా మనుషులం. అటువంటి తప్పు ఎవడైతే దానికి కారణమో, ఎవడైతే రెచ్చగొట్టాడో, ఎవడైతే వీళ్ళని కలవకుండా వీళ్ళు దూరం పెడుతూ, వీళ్ళు అంటరాని వారు, వీళ్ళు పేదలు, వాళ్ళు దళితులని, నీచులు, అధములు, పంచములని దూరం పెడుతున్నారు. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. కఠినంగా శిక్షించండి. మీ మానవత్వాన్ని చాటుకోండి. మీ హోదాను అక్కడ చూపించండి. మీ బలాన్ని అక్కడ చూపించండి. వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళు కూడా సమాజంలో మనుషులే. వాళ్ళు కూడా సమాజంలో మనసున్న మనుషులే. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ మనం ఇక్కడే ఇంకా దళితులని, అంటరాని వారని, నీచులని, అధములని, పంచములని, దూరపు వారని, ఊరు చివరన బ్రతికే బ్రతుకులని, ఇంకా చచ్చిన పాముని చంపుతున్న ఓ ధనికులారా, ఓ అగ్రవర్ణ కులస్తులారా, మీకు ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. మనసున్న వ్యక్తులుగా ఆలోచించండి. ప్లీజ్. ఇంకా 2 గ్లాసుల పద్ధతి. దళితుడికి ఒకటి, ఉన్నోడికి ఒకటి. దళితుడికి ఆ టీ గ్లాస్ సపరేటు. మీకు అంత కామను. ఏదైనా తాగొచ్చు, ఏదైనా వాడచ్చు. ఇంకెందుకు మనుషుల్లా చూడట్లేదు? ఇంకెందుకు జంతువుల్లా చూస్తూనే ఉన్నారు? ఇప్పటికీ జంతువుల్లా చూస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తుంటే దూరంగా, వాళ్ళు వస్తుంటే రోడ్లో నడవరు, వాళ్ళు వస్తుంటే వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ రోడ్లో నడుస్తుంటే కానీ ప్రతిదీ చీదరించుకుంటున్నారు. ఎందుకు? ఇంకెంతకాలం దేవుడు మిమ్మల్ని క్షమించాడు? ఎవరైతే వర్ణభేదంతో, ఎవరైతే కులభేదంతో, ఎవరైతే మనుషులలో మధ్యలో భేదాన్ని కలిగిస్తున్నారో దేవుడు క్షమించాడు. దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి. ప్రభుత్వమా స్పందించు, సీఎం గారు స్పందించు, డిప్యూటీ సీఎం గారు స్పందించు, పోలీస్ నాయకులారా స్పందించు, ఆర్డీఓ స్పందించు, కలెక్టర్ గారు స్పందించి సామరస్యాన్ని తీసుకురండి. శాంతి మార్గాన్ని, శాంతి భద్రతలు కల్పించండి. వారిని ఐక్యం చేయండి. మీరంతా మనుషులే, మీరంతా గ్రామస్తులే, మీరంతా బాయ్. మీరంతా దళితులను సపరేట్గా, ఉన్నత వర్గం సపరేట్గా కాదు, వాళ్ళు కలపండి. ఎవడైతే చిచ్చు పెడుతున్నాడో వాడికి ఖచ్చితంగా
కఠినంగా శిక్ష విధించండి. డియర్ ఫ్రెండ్స్, వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్న ఎవరు కూడా వైరల్ చేయండి, మానవత్వాన్ని చాటుకోండి. మనమంతా మనుషులం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.